కౌన్సిలర్ ఎన్నికలలో ఓటు వేసి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపుతానని 42వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి రుద్రంగి రవి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రం 42వ వార్డులో ఇంటింటి ప్రచారంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 42వ వార్డు ప్రజలందరూ చేయి గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. కౌన్సిలర్ ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపుతానని 42వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి రుద్రంగి రవి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రం 42వ వార్డులో ఇంటింటి ప్రచారంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డు ప్రజలందరూ చేయి గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. తాను గెలిస్తే వార్డు సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తారని అన్నారు. రోడ్డు నిర్మాణం, మురికి కాలువల నిర్మాణం లాంటి ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని, ప్రభుత్వ పరంగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని, అధికార కాంగ్రెస్ పార్టీ పక్షాన సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గునగంటి సైదులు, మామిడి సుధాకర్, గుండెపూరి జానయ్య, కోడూరు సైదులు, కలకొండ జగదీష్, సందనబోయిన మహేష్, సట్ల మధు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. ఏది మా అందరికీ నమస్కారాలు. నా పేరు రుద్రంగి రవి. 42వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. వార్డులో ఉన్న సమస్యలు, గణేష్ నగర్లో వాటర్ ప్రాబ్లం ఉన్నది. ఆ పైపులు అలాంటి సమస్యలని క్లియర్ చేపిస్తాం. మనం గెలిపించిన వెంటనే ఇంకా శానిటైజర్ అయినా, లైటింగ్ ప్రాబ్లం అయినా, ఏదున్నా వార్డు ప్రజలు అందుబాటులో ఉండి అనేక కార్యక్రమాలు పూర్తి చేస్తారని చెప్తున్నారు. గత 3 రోజులు ప్రచారం చేస్తున్నారు. వార్డుల్లో ప్రజల నుంచి మీకు ఏ విధంగా స్పందన లభిస్తుంది? స్పందన మంచిగా ఉంది. ఈసారి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం గెలిపిస్తానికి చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మనకి ఈసారి కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వాలని అందరూ ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా సమస్యలు మీకు ప్రజలు ఇందిరమ్మ ఇల్లు లేదని, డ్రైనేజ్ వ్యవస్థ లేదని ఏ సమస్య ముఖ్యంగా దృష్టి తీసుకొచ్చారు? అంటే మెయిన్ సమస్య వాటర్ ప్రాబ్లం ఉంది గణేష్ నగర్ లో. ఆ ప్రాబ్లమ్ మనం గెలిచిన వెంటనే క్లియర్ చేపిస్తా అని చెప్పిన హామీ ఇచ్చిన. రేషన్ కార్డులు కూడా చాలా మందికి ఇప్పించినాం మనం. అంటే కౌన్సిలర్ కాకముందే ఇప్పించినాం. మన వార్డు ఇన్ఛార్జ్ ఉండి వాళ్ళకి తెల్ల బియ్యం కానీ ఇవన్నీ వస్తున్నాయి. కరెంటు బిల్లు కూడా ఫ్రీ వస్తుంది అందరికి. వార్డు ప్రజలకి మీకు ఉన్న సంబంధం ఎటువంటిది? నిత్యం వార్డు ప్రజలు ఉంటారా? మన ఇల్లు కూడా ఉన్నది, వార్డులు ఉన్నాయి. నేను స్థానికుడినే, అందుబాటులో ఉంటా అందరికి. వేరే టోళ్ళలో స్థానికులు కాదు, నేను అందుబాటులో ఉంటా. ఎప్పుడైనా అందరినీ కలుస్తున్నాను. పరిష్కారానికి మీరు కృషి చేస్తారా? నెలకు ఒకసారి సమస్యలు, అందరు ప్రజల సమస్యలు, ఒక మన పార్క్ ఉన్నది అక్కడ అందరితో మీటింగ్ అయ్యి వాళ్ళకి ఏ సమస్య ఉన్నది పరిష్కరిస్తాం. కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత బస్సు అందరూ ఉపయోగించుకుంటారు. సన్నబియ్యం అందరికి వస్తున్నది. రేషన్ కార్డు కూడా 90% అందరికి వచ్చినాయి. ఇంకేమైనా ఉన్నా కూడా ఇప్పిస్తాను. నేను 11వ తారీఖు రోజు కాంగ్రెస్ గుర్తుకి 3వ నెంబర్ సీరియల్ నెంబర్కి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని ప్రార్థన. నమస్తే అండి, నా పేరు రుద్రంగి సరిత. మా ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 42వ వార్డు పార్టీ అభ్యర్థి రుద్రంగి రవి గారి భార్య నుండి నేను ప్రచారంలో ఇప్పుడు తిరిగిన 3-4 రోజుల నుంచి గణేష్ నగర్ లో నీటి సమస్య ఉందని చెప్పారు. మా వారు గెలిచాక, రుద్రంగి రవి గారు గెలిచాక ఆ నీటి సమస్యను త్వరలోనే తీరుస్తామని చెప్పాము. అది మమ్మల్ని గెలిపిస్తే తప్పకుండా వాళ్ళకి అవుతుంది. ముఖ్యంగా మీరు యువతకి ఇచ్చే భరోసా ఇటువంటివి. ఒకవేళ మీరు గెలిస్తే యువతకి ఏ విధంగా భరోసా ఇస్తారు?
ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆల్రెడీ యువతకు ఇస్తున్నారు ఉద్యోగాలు, ఇంకా వస్తాయి. మేము గెలిచాక మా వార్డు నుంచి ఎవరికైనా ఎలాంటిదైనా ఉంటే దానికి కూడా ట్రై చేస్తాము పరిష్కరించడానికి తప్పకుండా. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ మేము మా వారు ఇక్కడ వార్డు ఇన్ఛార్జిగా ఉండి ఇక్కడ కొంతమంది సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను కానీ రేషన్ కార్డులను కానీ అన్నిటికి కొన్ని సమస్యలను ఆల్రెడీ ఇక్కడ పరిష్కరించారు. మీరు కూడా చూడొచ్చు, అవి తెలుసుకోవచ్చు. మీ హస్బెండ్ ఒక మాస్ లీడర్ గుర్తింపు ఉంటారు, మీరు ఏ విధంగా స్పందిస్తారు? మాస్ లీడరా క్లాస్ లీడరా కాదండి, మనకు పనులు జరుగుతున్నాయా లేదా చూడాలండి. మనిషి గురించి ఆలోచించండి, మనకు జరుగుతున్న అభివృద్ధిని గురించి ఆలోచించి మీరు ఓటేయండి. 42వ వార్డు ప్రజలకు నమస్కరించి చెప్తున్నాను. నా పేరు మామిడి సుధాకర్. రుద్రంగి రవి అన్న గారు ఒక మంచితనం చెప్పాలంటే అంతా ఇంత కాదు. ఆయన సౌమ్యుడే కాకుండా ప్రతి ఇంటిని తట్టి తనకి ఎటువంటి పరిష్కారం ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించే మనసం గలవాడు. నేను బీఆర్ఎస్ లో ఉన్న టైంలోనే మా వార్డుకి ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి. ఆ టైంలో మంచా చెడ ఈయన ఆ పాట ఈ పాట అని ఆలోచించకుండా, నేను బీఆర్ఎస్ లో ఉన్నది కూడా చూడకుండా, ఒక అర్హత గల వ్యక్తికి ఎటువంటి కార్యక్రమాలు చేయాలో, ఎటువంటి అర్హత గల వ్యక్తికి ఎటువంటి న్యాయం చేయాలో ఆ విధంగా నన్ను వార్డులో అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసుకొని తగిన అర్హత ఉన్నదని గ్రహించి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించడం జరిగింది. అందుకు అన్నకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇది ఒక్కటే కాదు, అన్న ఉన్న గత 10 ఏళ్లుగా రానటువంటి రేషన్ కార్డులు మన కాంగ్రెస్ వచ్చిన వెంటనే 10 సంవత్సరాల నుంచి రాని అవునన్నయ్య ఉన్నది చెప్పాలి. దానివల్ల ప్రజలందరూ గమనించి ప్రజలకు మంచి చేసే ప్రభుత్వానికి ఓటు వేయాల్సింది కదా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. జై రుద్రంగి రమణ!